తెచ్చిరు, మీ కొరకు శ్రమపడి ఈ నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడే బాధ్యత నాది. నాకు కూడా బలాన్ని ఇవ్వండి. నేను బలవంతునైనా, కొట్లాడే శక్తి ఉన్నా, అసెంబ్లీలో కొట్లాడినా కొంత ఢిల్లీకి పైసలు తీసుకురావాలి. ఎంపీ చేసినా నాకు తెలుసు. అందుకే చదువుకున్నాడు, బుద్ధిమంతుడు జగపతిరావు కొడుకు రాజేంద్రరావు గారు ఎంపీ క్యాండిడేట్గా వచ్చాడు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, పొన్నం ప్రభాకర్ నువ్వు జిల్లా ఇన్ఛార్జ్, ఈ గవర్నమెంట్ ఉడతల ప్రణవ్, అక్కడ శ్రీను, అక్కడ మహేందర్ రెడ్డి, ఆడపల్లి మోహన్, ప్రవీణ్ రెడ్డి, సజ్జనారాయణ గౌడ్ అందరూ కూడా కలిసి ఇలా రాజేందర్ను పార్లమెంట్ పంపాలని మీ ప్రజల సహకారంతో అని చెప్పారు. మనం పార్లమెంట్ పంపిస్తున్నాం కదా, చేతి గుర్తులు ఓడేస్తున్నామా, కాంగ్రెస్ గెలిపిస్తున్నాం కదా, ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టి ఆశీర్వదించాలి కదా చెప్పి దేవుడి పేరు చెప్పి ఒక్కడు ఓట్లాడుకునేటువంటి రానియకండి దయచేసి. కొంతమంది ఇక్కడ కూడా మూర్ఖులు ఉండొచ్చు. ఒక్కసారి సైదాపూర్కు నేను పార్లమెంట్ సభ్యుని, నా తర్వాత ఇద్దరు పార్లమెంట్ సభ్యులు. సైదాపూర్ ఏ ఊరికి ఎన్నిసార్లు మేము ముగ్గురం వచ్చినాం, ఏం అభివృద్ధి చేసిరో ఇదే చౌరస్తమే చర్చకు సిద్ధం. వస్తారా అని అడుగుతా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా. నేను 5 ఏళ్ళు ఎంపీ, వాళ్ళిద్దరు కూడా చెర 5 ఏళ్ళు ఎంపీ, ముగ్గురం సైదాపూర్ మండలానికి ఏం చేసామో లెక్కలతో సహా చూసుకుందామా రమ్మని అడుగుతా ఉన్నా.